వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ప్రతిరోజు భారతదేశం మొత్తం కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఏదో యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారని, కాలు చేతులు ఇరుగుతున్నాయని, లేదంటే కొన్ని రైళ్లు యాక్సిడెంట్లు అయి ఎంతో మంది ప్రజల ప్రాణాలు పోతున్నాయి, బస్సులు దగ్ధమై ప్రాణాలు పోతున్నాయి అని అన్ఎక్స్పెక్టెడ్ వార్తలు ఎన్నో విని ఉంటాము, చూసి ఉంటాము. కానీ నిన్న జరిగిన సంఘటన ఒక మనస్సును కదిలివేసే సంఘటన. అది ఒక తల్లి ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలను తీసుకొచ్చి, ఆమె వెనకాల ఏం జరిగిందో తెలియదు, కానీ ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి గట్కేసర్ వద్ద రైల్వే స్టేషన్లో ముగ్గురిని, ఇద్దరు పిల్లలు తల్లి ముగ్గురు హగ్గు చేసుకొని హత్తుకొని స్పీడ్గా వెళ్తున్న రైలుకు ఢీకోవడంతో అక్కడిదక్కడే మరణించినట్టు. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కన్నీటి శోకంలో ముంచినట్టు కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో ఒక్కసారి దీనిపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, చూద్దాం ఒకసారి. ఇటీవల చెర్రపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డౌన్ లైన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తల్లి, పాపం ఆమె తల్లి ఒక సాఫ్ట్వేర్ ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కలిసివేసింది. చూడండి, ఒక ఇద్దరు పిల్లలను ఇంటర్మీడియట్ అంటే వాళ్లకు సొంత ఆలోచన అవగాహన ఉన్న పిల్లలు ఒక తల్లి మాట విని మనం చనిపోదాము బిడ్డ అని తీసుకొస్తే ఆ పిల్లలు కూడా తల్లి మాటకు గౌరవించి ఎందుకు చనిపోవాలి తల్లి, ఎందుకు చనిపోదామమ్మా, మనకి ఏ కష్టం వచ్చిందని అడిగిరో అడగలేదో, లేదంటే ఆ తల్లి బాధను భరించలేక తల్లి మాటే వేదం అన్నట్టు వీళ్ళు వెళ్ళి ఆ అమ్మతో పాటు ప్రాణాలు అర్పించుకోవడం, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది అసలు వీళ్ళు ఎక్కడి వారు, ఎందుకు చనిపోయారు? ఈ ఘటనపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు కూడా మనసు కదిలించినట్టు ఈ ఘటనపై స్పందించారు. తల్లి రాసిన మరణ శాసనం అంటూ సోమవారం ఎమోషనల్ ట్వీట్ చేశారు. తల్లే ఇద్దరు పిల్లలకు మరణ శాసనం అంటే మనం చనిపోయేది ఒక యముడు రాస్తాడు, మన బ్రహ్మనే పుట్టుకను చావును బ్రహ్మ రాస్తాడని మనం పుస్తకాలలో చదువుకున్నాం, పురాణాల్లో చదువుకున్నాం. యముడు ప్రాణం తీసుకుపోతాడని విన్నాం, కానీ ఒక తల్లే ఇంత చేసింది అంటే ఎంతో మనసు కదిలేస్తుంది ఈ సంఘటన చూస్తుంటే. గుండెల్ని పిండేసే చెర్రపల్లి ఫ్యామిలీ సూసైడ్ ఘటన. అమ్మ మాటే శిరాధార్యం, చనిపోదామని చెప్పిన వద్దనలేని పిల్లల నిశ్చయత, తల్లితో పాటే ప్రాణాలను అర్పించిన త్యాగం. చూడండి, పిల్లలు చిన్నప్పుడు అమ్మ మాట, అరే స్కూల్ పోరా అంటేనే స్కూల్ పోనమ్మా అని ఏడిస్తే కూడా తల్లి నా కొడుకు ప్రయోజకుడు కావాలి అని కొట్టి మారం చేస్తే తిట్టి బెదిరించి స్కూల్కు పంపి ఒక ప్రయోజకుని చేయాలనుకున్న తల్లి ఇద్దరు పిల్లలతో పాటు ఆమె కూడా చనిపోవడానికి అంత హృదయం ఎందుకు కలిసివేసిందో, అసలు ఏం జరిగిందో ఈ విచారణ తెలియాల్సి ఉన్నది. అసలు ఈయన ఇలా భక్తెడు పోయింది, మరి ఈయన ఎక్కడ ఉంటాడు? నాన్నను ఒంటరిగా చేస్తున్నామనే దుఃఖం, ఈ ఘటన నా హృదయాన్ని ఎంతో కలిసివేసింది. ఆ తల్లి తొందరపాటు నిర్ణయం వల్ల ఇద్దరు పిల్లల జీవితం ముగిసిపోయిందని ట్వీట్ చేశారు. చూడండి, మనము తల్లి ఇద్దరు పిల్లలు ముగ్గురు చనిపోతే నాన్న పరిస్థితి ఏంది అని చెప్పుకోలేక దుఃఖం దిగమింగుకుంటూ, అమ్మకేం చెప్పాలో, నాన్నకి ఎలా దూరం అవుతున్నామనే బాధలో అమ్మతో పాటు చనిపోయిన పిల్లల్ని ఎంత బాధ విరాధకంగా ఉంటుందో అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిండు. ఇదేంటంటే వీళ్ళది బోడుపల్ లో నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విజయశాంతి రెడ్డి కుమార్తె పేరు చైతన్య రెడ్డి. ఇవి 18 సంవత్సరాలు, విజయశాంతి రెడ్డి ఏమో 38 సంవత్సరాలు, కుమారుడు విశాల్ రెడ్డి 17 సంవత్సరాలు. చూడండి, 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు చిన్న పిల్లలు శనివారం తెల్లవారుజామున చెర్రపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ లో ఒకరినొకరు హత్తుకొని వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ న్యూస్ చదవాలంటే నాకే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఒక ఇద్దరు పిల్లలు తీసుకొని హత్తుకొని ఒక ప్రేమగా, అంటే ఒక సంతోషకరమైన విషయంలో హగ్గు చేసుకొని పిల్లలకి దగ్గర తీసుకుంటుంది. లేదంటే కన్నీటి పర్వమైన ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇలాంటి సన్నివేశాలు జరుగుతాయి, కానీ
చావు కోసము ఒకరినొకరు ఎదురు మాట్లాడకుండా ఇంత సీన్ క్రియేట్ అయిందంటే పాపం చాలా బాధగా ఉన్నది. ఇది చెప్పాలంటే నాకే చాలా బాధేస్తున్నది. విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూడండి, భర్తనేమో దుబాయ్లో కంపెనీలో జాబ్ చేస్తుండు, తల్లి ఏమో సాఫ్ట్వేరు, పిల్లలేమో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏ కుటుంబం కూడా తీసుకోవద్దు. మీకు ఇలాంటి చదువుకునే పిల్లలకు భవిష్యత్తు ఎంతో ఉంది. ఇలాంటి పిల్లలు దేశానికి ఎంతో ఉపయోగకరం ఉంటుంది. దయచేసి తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, భారతదేశంలో ఉన్న యావత్ ప్రపంచానికి నేను నమస్కరించి చెప్తున్నా, తొందరపాటు నిర్ణయాల వలన మీ జీవితాలను ఆగం చేసుకోకండి.